ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సూక్మా జిల్లాలోని గరియాబండ్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ ఉన్నారు. తెలంగాణకు చెందిన కీలక నేతగా మనోజ్కి గుర్తింపు ఉంది. అయితే మనోజ్ తల మీద ఇప్పటికే ₹1 కోటి రివార్డు ఉంది. 2 రోజుల క్రితమే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ నియామకం జరిగింది. సో ఇవాళ భారీ ఎత్తున కూడా మావోయిస్టు ఎన్కౌంటర్ అనేది కూడా జరిగింది. దాంట్లో 10 మంది కూడా మృతి చెందారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ సుక్మా జిల్లాలో గరియాబండ్లో కూడా దీంట్లో 10 మంది మృతి చెందటం అయితే జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీని ఆ పార్టీ ఎన్నుకున్నట్లు గత 2 రోజుల క్రితమే ఎన్నుకున్నట్లుగా తెలిసింది. పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు బస్తర్ డివిజన్లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో మే 21వ తేదీన మరణించారు. ఇక అప్పటి నుంచి కూడా ఈ పోస్టు ఖాళీగా ఉంది. మే 21 తర్వాత పాలిట్ బ్యూరో కేంద్ర మిలిటరీ కమిషన్ సంయుక్త సమావేశం జరగకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎవరిని కూడా ఎన్నుకోలేదు. తీవ్ర నిర్బంధం ఉన్న ఇటీవల జరిగిన సమావేశంలో తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తిరుపతి కేంద్ర మిలిటరీ కమిషన్ చీఫ్గా పాలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేశారు. ఇక ఎన్నికతో రెండోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. మావోయిస్టులను ఏరివేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్ట ఆపరేషన్ ఖగార్లో భాగంగా మే 21న ఛత్తీస్గఢ్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో నాటి మావోయిస్ట్ కేంద్ర కమిటీ సెక్రటరీ అయిన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ సహా 27 మంది మావోయిస్టులు భారత భద్రతా బలగాల చేతిలో మరణించారు. ఆ దాడిలో కకావికలమైన మావోయిస్టు పార్టీకి చెంది కొత్త ఊపిరులు ఊదటానికి మావోయిస్టు పార్టీ తన మిలీషియా ఇన్ఛార్జ్ మావోయిస్టు సైనిక దళాల మార్గదర్శి అయిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీని కొత్త కేంద్ర కమిటీ కార్యదర్శిగా ప్రకటించింది. ఇక తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల అంబేద్కర్ నగర్లో దళిత వర్గానికి చెందిన వ్యక్తి తిప్పరి తిరుపతి జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్న స్ఫూర్తితో 1983లో నాటి పీపుల్స్ వార్లో చేరాడు. పీపుల్స్ వార్ సిద్ధాంతాల్ని నమ్మి ఆయుధం చేపట్టిన నాటి నుంచి పార్టీలో కీలక వ్యక్తిగా ఎదుగుతూ వచ్చాడు. మావోయిస్టు పార్టీ జరిపే దాడులకు ముఖ్య సన్నాహకుడిగా సైనిక వ్యూహకర్తగా ఆయనకి పేరుంది. అలిపిరిలో చంద్రబాబు మీద జరిగిన దాడిలో తిప్పరి తిరుపతి కీలక నేత అని మావోయిస్టు పార్టీ వర్గాలు చెబుతూ ఉంటాయి. 2010 ఏప్రిల్లో దంతేవాడలో జరిగిన మావోయిస్టుల దాడిలో 74 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు హతమయ్యారు. ఈ హత్యలకు తిరుపతి ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. కేంద్ర బలగాలకి కొరకరాని కొయ్యిగా మారిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ మీద ప్రభుత్వం ₹1 కోటి రివార్డు ఉంచింది. నంబాల కేశవరావు మరణం తర్వాత 4 నెలల పాటు స్తబ్దుగా ఉన్న మావోయిస్టు పార్టీ ఒక దళిత నాయకుడిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా ఆయా వర్గాల్లో మరింత పట్టుని సానుభూతిని సాధించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. ఇక ఆపరేషన్ ఖగార్తో ఆత్మస్థైర్యం సన్నగిల్లిన మావోయిస్టు పార్టీ సభ్యులు కొత్త నాయకత్వాన్ని ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొని సంస్థని ఎలా నిలదొక్కుంటారో అనేది చూడాలి.